హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకి సగ్గుబియ్యం క్యారెట్ అందులో బెల్లం కలిపేసి పాయసం ఏ విధంగా చేయాలి అనేది వీడియో తీసుకొని వచ్చానమాట. ఇది సమ్మర్లో సగ్గుబియ్యం చలువ, క్యారెట్ కళ్ళకు మంచిది కదా, రెండు కాంబినేషన్లో పిల్లలకు పెడితే హెల్త్కి బాగుంటుంది అనేసి ఈ వీడియో చేశాను. ఫస్ట్ అయితే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని అవి వాటర్ వేసుకొని వాష్ చేసి ఆ వాటర్లో బాగా ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటుంది కదా, సో అందుకోసం వాటర్ వేసి క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక కప్పు వాటర్ వేసి 1 అవర్ నానబెట్టుకుంటే చాలండి. అందులోపల వచ్చేసి ఒక మీడియం సైజు క్యారెట్ ఉంటాయి కదా, క్యారెట్ వచ్చేసి 4 తుడిమి పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 4 అయితే ఈ కప్పుకి 4 క్యారెట్ అయితే సరిపోతాయండి. తీసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు వచ్చి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి జీడిపప్పు, బాదం పప్పు, నేను గుమ్మడి గింజలు ఉంటే గుమ్మడి గింజలు, ఎండు ద్రాక్ష ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత వీటిని సపరేట్ చేసి పెట్టేసుకోవాలి. ఇదే కళాయిలో మనము పాయసం చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా తుడిమి పెట్టుకున్నాం కదా క్యారెట్ తురుము, ఆ క్యారెట్ తురుము ఈ మనము మళ్ళీ నెయ్యి వేయాల్సిన అవసరం లేదు, ఆ నెయ్యిలో సరిపోతుందనమాట. ఈ క్యారెట్ తురుము వచ్చేసి మరీ మెత్తగా వేపుకోకూడదు, అలా అనేసి పచ్చిగా ఉండకూడదు అనమాట. పచ్చి వాసన జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుంటే చాలన్నమాట. ఒక 3 మినిట్స్కి ఇది పచ్చి వాసన పోతుంది. ఇది వేగిన తర్వాత ఒక చిన్న బౌల్లో తీసి మనము పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు అదే కళాయిలో ముందుగా మనం నానబెట్టుకునే సగ్గుబియ్యం ఉన్నాయి కదా, వాటర్తో సహా సగ్గుబియ్యం కళాయిలో వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గ్యాస్ని అక్కడే దగ్గరే ఉండి తిప్పుకుంటున్నాను అనమాట. సగ్గుబియ్యం కాబట్టి ఇవి అడుగంటుతాయి. నేను వైట్గా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇందులో నీళ్ళ కలర్లో ఉండే సగ్గుబియ్యం కూడా ఉన్నాయి. అవి అయితే కొద్దిగా మనం తినేటప్పుడు సగ్గుబియ్యంలా కనిపిస్తాయి. ఇవి అయితే త్వరగా వాటర్లో కరిగిపోతాయి అనమాట, మనకు జిగటగా వస్తుంది అనమాట. సో అందుకోసం అనేసి నేను పిల్లల కోసమే చేస్తున్నాను కాబట్టి ఈ సగ్గుబియ్యం అయితే మనకు సగ్గుబియ్యంలా కనిపించవు. పాయసం టేస్ట్ ఉంటుంది, పిల్లలకు చలువ, ఇంకా క్యారెట్ వేయడం వల్ల కళ్ళకు మంచిది. సో అందుకోసం అనేసి నేను ఈ సగ్గుబియ్యం తీసుకున్నాను. మీరు చేసుకునే వాళ్ళు ఆ సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు. అవి అయితే నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇవి మార్నింగ్ టైం నానబెట్టినా నానిపోతాయి. సో ఇలా నానిన తర్వాత మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా చిక్కబడిన తర్వాత తురిమిన క్యారెట్ దీంట్లో వేసుకొని ఇది కూడా ఒక 2 or 3 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు అందులో మనము బెల్లం యాడ్ చేయాలి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్టవ్ మీద పెట్టి వేస్తే ఇవి మొత్తం ఇరిగిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట, గడ్డలు గడ్డగా వస్తుంది. సో అందుకోసం వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఇక్కడ వచ్చేసి బెల్లం కాకుండా బెల్లం పొడి వాడుతున్నాను. ఇది కూడా మనకు ప్రజెంట్ ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఇప్పుడు అందుబాటులో ఉంది. సో ఇది బెల్లం పొడి వేసేసుకొని మొత్తం తిప్పిన తర్వాత ఇప్పుడు అందులోనే డ్రై ఫ్రూట్స్ ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. 2 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇదంతా ఇప్పుడు బెల్లం వేసాం కదా, కొద్దిగా జారుడుగా అయిపోతుంది. సో మళ్ళీ ఒకసారి మనం స్టవ్ మీద 2 or 3 మినిట్స్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకున్నామంటే మనకు కొద్దిగా థిక్నెస్ వస్తుంది అనమాట. చూసారు కదా ఎలా జారుడుగా వచ్చిందో, ఇలా జారుడుగా లేకుండా కొద్దిగా థిక్ అయ్యేదానికి ఒక 2 or 3 మినిట్స్ మనం వెయిట్ చేసుకుంటే మళ్ళీ థిక్గా అయిపోతుంది. ఇది తినేసరికి ఈ విధంగా ఉండేది చల్లారి మనం తినేసరికి గట్టిగా అయిపోతుంది. కొద్దిగా జారుడుగా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేస్తే మాత్రం కరెక్ట్గా సూపర్గా వస్తుంది అనమాట పాయసం. సో ఈ పాయసం ఈ సమ్మర్లో పిల్లలకి పెడితే హెల్త్కి చాలా మంచిది. అదే కాక పిల్లలు ఎక్కువ ఎండలో తిరుగుతూ ఉంటారు కదా, సో అందుకోసం బాడీ చల్లబడుతుంది. అందుకోసం నేను ఈ వీడియో చేశాను అనమాట. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.